శ్రీలత గారు నమస్కారం అండి. నమస్తే రమ్య. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో, ఒకప్పుడు అంటే 80స్‌లో కానీ, 90స్‌లో కానీ చూసుకున్నట్టయితే చాలామంది అబ్రాడ్ ఎళ్లి ఫుల్‌గా రిచ్‌గా అయ్యి చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఎవరైతే 20స్‌లో అమెరికాకెళ్తున్నారో వాళ్ళు ఒక 50, 60 లక్షలు లోన్ తీసుకొనెళ్తే ఇంకా అప్పుల పాలవుతున్నారు. అవును. చాలా లైక్ కరెక్ట్. ఒక మంచి జాబ్ తీసుకొని ఈ 50, 60 లక్షలను అప్పు తీర్చేయడం కాకుండా, అక్కడ ఒక్క జాబ్ చిన్న జాబ్ దొరికినా సరిపోతది అనే పరిస్థితి ఉంది. అంటే ఒకప్పుడైతే ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఎలా ఉంది? యూఎస్‌లో జాబ్ గాని, లేకపోతే ఎడ్యుకేషన్ గాని ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఒకసారి చెప్పండి? చాలా మంచి టాపిక్ అండి. మీరు చెప్పినట్టు 80s, 90స్‌లో హ్మ్. మా సిస్టర్ బ్రదర్ ఇన్‌లా కూడా హ్మ్. 84లో యాక్చువల్లీ అప్పుడెళ్ళిన వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇప్పుడెళ్తున్నారు. అరే! అంత చాలా కరెక్ట్. సంపాదించొచ్చు కదా అని. 84లో మై బ్రదర్ ఇన్‌లా హ్మ్. ఇక్కడి నుంచి ఇంజినీరింగ్ చేసినాక ఎంఎస్ మాస్టర్స్ అక్కడ వెళ్లి చేసుకున్నారు. తర్వాత మా అక్కతోని పెళ్లి చేసుకున్నారు. ఆహ్, అప్పుడు 80s, 90స్‌లో వెళ్ళడం అది డిఫరెంట్ అండి. అప్పుడు మన ఇండియాలో సాలరీస్ కూడా చాలా తక్కువ ఉండే. ప్రైవేట్ సెక్టర్‌లో అనుకోండి. ఆహ్, సాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు సాలరీస్ మనం ఇండియాలో చాలా పెరిగిపోయింది. ఇప్పుడు యూఎస్, ఇండియా సాలరీస్ కంపేర్ చేస్తే అంతవరకు డిఫరెన్స్ లేదు. హ్మ్. ఆఫ్‌కోర్స్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ లీడర్ అనుకోండి. నాకు ఒక 40, 50 లాక్స్ సాలరీ ఉంటే అక్కడ 60, 65 లాక్స్ ఉంది. అంతే హ్మ్. డిఫరెన్స్. కానీ హ్మ్. అక్కడ ఆహ్, అన్ని పని మనం చేసుకోవాల. ఇల్లు పని, ఇంటి పని, డ్రైవర్ పని అన్నీ మనమే చేసుకోవాల. హ్మ్. ఇక్కడ చూస్తే ఒక 15,000 పెడితే ఒక హాయిగా డ్రైవర్ దొరికిపోతారు. హ్మ్. ఒక 3, 4,000 పెడితే ఒక కుక్ దొరికిపోతారు. ఒక 2, 3,000 పెడితే ఒక మెయిడ్ దొరికిపోతారు. హ్మ్. మన లైఫ్ ఇంకా సుఖంగా ఉంది. హ్మ్. ఆహ్, మనం బయట పని చేసుకోవాలా, మళ్ళీ ఇంటికొచ్చి పని చేసుకోవాలా. ఇంకా పిల్లలుంటే వాళ్ళ స్కూలు అదన్నీ హ్మ్. మనమే చేయాలి. స్కూల్ బస్ అని ఏం లేదు. మనమే వెళ్ళి స్కూల్ డ్రాప్ చేయాలా, మనమే వెళ్ళి పికప్ చేసుకోవాలా. ఒక ఆర్ట్ క్లాస్ అన్నా వెళ్ళుకోండి. ఆర్ట్ క్లాస్ అన్నా, సింగింగ్, డాన్సింగ్ అన్నా మన పిల్లలకి నేర్పియాలంటే మనమే వెళ్ళాలా, డ్రాప్ చేయాలా, మనం తీసుకురావాలా. జాబ్స్ వరకు చూస్తే అంతవరకు ఆహ్, ఏమి అంత డిఫరెన్స్ ఏం లేదు. హ్మ్. ఎడ్యుకేషన్ యెస్. కొంచెం వరకు వాళ్ళ అడ్వాన్స్ ఉంది. లేదంటే హ్మ్. లేదు. నా అభిప్రాయంలో ఎడ్యుకేషన్ చేసుకొని తర్వాత వచ్చేయాల. మన పిల్లలు ఏమనుకుంటున్నారు? ఒక లోన్ తీసుకుంటున్నాం. 30, 40 లాక్స్ తీసుకుంటున్నాం. ఆ లోన్‌కి ఇండియాకొస్తే ఆహ్, రీపేమెంట్ ఇంకా ఎక్కువ టైం అయిపోతది. హ్మ్. అక్కడ జాబ్ చేసుకొని లోన్ ఈజీగా అయిపోతుందని. హ్మ్. ఒక్క 2, 3 ఇయర్స్ జాబ్ కోర్స్ అయిన తర్వాత హ్మ్. జాబ్ స్టార్ట్ చేసినంక అక్కడనే ఉండిపోతున్నారు. వాళ్ళకి వాపస్ వస్తలేరు. హ్మ్. అండ్ ఈ ప్రస్ ట్రంప్ వాట్ హీస్ టెల్లింగ్ ఇస్ అందరిని వీసాస్ తీసేస్తున్నారు. అండ్ అందరిని వాపస్ పంపించేస్తున్నారు. హ్మ్. ఆహ్, ఆ సిట్యుయేషన్‌లో మన ఇండియానే బెస్ట్. మన ఇండియాకి ఎంత ఫ్రీడమ్ ఉందో అక్కడ ఫ్రీడమ్ లేదు. హ్మ్. సో, నా అభిప్రాయంలో అండ్ ఆల్సో సెకండ్ సిటిజన్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఎంత పెద్ద ఎంప్లాయీ అన్నా, ఎంత పెద్ద ఇల్లైనా సెకండ్ సిటిజన్స్ లాగా ఇండియన్స్‌ని సెకండ్ సిటిజన్స్ లాగా ట్రీట్ హ్మ్. చేస్తున్నారు. చాలా వరకు యూఎస్‌లో చాలా వరకు రేసిజం ఉంది. మన ఇండియాలో అంత రేసిజం అస్సలే లేదు. నువ్వు హ్మ్. తెల్లగా ఉంటావు. మన స్కిన్ కలరే. ఎంత తెల్లగా ఉన్నా మనం బ్రౌన్ స్కిన్ కలర్ హ్మ్. కంపేర్ టు అమెరికన్ సిటిజన్స్. ఆహ్, అదే రేసిజం ఉంది. హ్మ్. అండ్ జాబ్స్ చూస్తే కూడా అంత వరకు దొరుకుతలేదు. ఇప్పుడు నేను ఇంజినీరింగ్ కోర్స్ చేశాను. అక్కడ హ్మ్. వెళ్ళి మాస్టర్స్ చేస్తున్నాను. హ్మ్. ఆహ్, 2 ఇయర్స్ అన్నా, 3 ఇయర్స్ అన్నా మాస్టర్స్ చేస్తున్నా. హ్మ్. వెంటనే జాబ్ దొరుకుతుందా? లేదు. హ్మ్. దొరకతలేదు. చాలా స్ట్రగుల్ చేస్తున్నారు మన పిల్లలు. హ్మ్. ఆహ్, అంటే మీరు ఇంతకుముందు ఏం చెప్పారంటే కంపేరింగ్ టు ఇండియా అబ్రాడ్‌లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని అన్నారు. అబ్సల్యూట్‌లీ. అంటే ఇప్పుడు అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంది వాళ్ళకి. యెస్. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అంటే మీరు డైరెక్ట్‌గా అబ్రాడ్ అన్నట్లు చెప్పారు. ఎందుకంటే స్పెషల్ టెక్నాలజీ ఆర్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ టెక్నాలజీ ఉన్నాయి ఉంది. కాబట్టి. బట్ ఇప్పుడు అమెరికాకెళ్ళి చదువుకోవాలి అంటే ఒక 60-70 లక్షల వరకు ఆబ్వియస్‌లీ ఈజీగా 30, 40 లాక్స్ ఈజీగా ఆ! అయితుంది. 30, 40 అయితే బేసిక్. ఇంకా బేసిక్. మంచి యూనివర్సిటీ ఏదైనా అవును. మంచి హాస్టల్ కావాలి అంటే ఒక 50-60 లాక్స్ అనుకోండి. అబ్సల్యూట్‌లీ. ఒకవేళ అక్కడ జాబ్స్ లేవు. ఇప్పుడు ఇక్కడైతే ఎలాగో రిసెషన్, లే ఆఫ్స్ జరుగుతున్నాయో అక్కడ అంతకంటే దారుణంగా జరుగుతున్నాయి. దారుణంగా. అదే కరెక్ట్. యూఎస్ పీపుల్ కాకుండా మన ఇండియన్స్ అయితే ఇంకా ఈజీగా తీసేస్తున్నారు కదా! అవును.
సో అలాంటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు స్టడీ ఇన్ ఇండియా అక్కడ. అండ్ స్టే ఇన్ ఇండియా. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. స్టే మన ఇండియాలోనే చాలా వరకు యూనివర్సిటీస్ ఇప్పుడు ట్రిపుల్ ఐటీ అన్న తీసుకోండి, ఐఐటి అన్న తీసుకోండి. ముందు అంటే ఒక 15 years ముందు, 20 years ముందు 4-5 ఐఐటీసే ఉండే. ఇప్పుడు అట్లీస్ట్ దెర్ ఆర్ 15 ఐఐటీస్. ఐఎమ్స్ కూడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. సో మన టెక్నాలజీస్ కూడా ద లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ అనేది తీసుకోండి, మెషిన్ లెర్నింగ్ అనేది తీసుకోండి, చాలా వరకు మన ప్రొఫెసర్స్ నేర్పిస్తున్నారు. కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎక్కడ యూఎస్లోనా మన ఇండియాలోనా, యూఎస్ డెఫినెట్లీ ఉంది. నా అభిప్రాయంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా కూతురు అనుకోండి, నేను పంపాను మిమ్మల్ని. ఎందుకంటే మన ఇండియాలోనే ఎంత సేఫ్టీ ఉంది, అంత అడ్వాన్స్మెంట్ కూడా ఉంది. సో అక్కడ పోయి ఏం నేర్చుకుంటున్నారు, అంత పెద్దగా ఏం నేర్చుకుంటున్నారు? నేర్చుకున్న తర్వాత మీకు జాబ్ దొరుకుతుందా? కానీ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఒకటి ట్రెండ్ అయ్యే విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇండియాలో అంటే మన తెలంగాణలో ఎలా ఉందో అమెరికా వెళ్ళాక కూడా ఒక కాలనీ అంతా కూడా అందరూ మన భారతదేశం వాళ్ళే ఉన్నారు. ఎక్కడో ఒక్కడ మాత్రమే యుఎస్ వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు మోస్ట్లీ బయటికి రారు, వచ్చినా అక్కడ ఇక్కడ కనిపిస్తారు. బట్ ఇండియా ఎక్కడ చూసినా ఇండియా మొహాలే ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఎందుకు అంత అట్రాక్ట్ అయిపోతున్నారు అసలు అప్పటికి? పాకెట్స్లో చాలా ఉన్నారండి. ఇప్పుడు కాలిఫోర్నియా తీసుకోండి, శాన్ హోసే తీసుకోండి, చాలా వరకు మీరు ఇండియన్ స్టూడెంట్స్ చూస్తారు, తెలుగు స్టూడెంట్స్ చూస్తారు, తమిళియన్ స్టూడెంట్. ఒక మినీ ఇండియా లాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ కాలిఫోర్నియా ఒక మినీ హైదరాబాదే అనొచ్చు. కానీ కూడా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అన్నా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నా చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. మనకి యుఎస్ వెళ్ళాలా, నాకు అక్కడనే నేర్చుకోవాలి, అక్కడనే చదవాలా, అక్కడనే ఉద్యోగం, ఈజీ లైఫ్ అని చూస్తున్నారు. నా అభిప్రాయంలో ఈజీ లైఫ్ ఉండొచ్చు, కంఫర్టబుల్ లైఫ్ ఉండొచ్చు, కానీ అన్ని పని మనమే చేసుకుంటే అది కంఫర్టబుల్ లైఫ్ ఎలాగైతుంది? యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అమెరికా ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళని చూసి, వాళ్ళ లగ్జరీస్ని చూసి ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో ఆలోచించుకొని ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని తెలుసుకొని వెళ్తే మంచిది. అండ్ కొంచెం బిలో యావరేజ్ కాకుండా కొంచెం బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు స్టడీ ఇన్ అబ్రాడ్, కానీ జాబ్ చేయడానికి కాదు. అంతే కదండి? జాబ్ చేయడానికి కాదంటే లేదు, ఇండియా చాలా వరకు సుఖంగా ఉంది. ఇండియా చాలా వరకు శాలరీస్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నేను యూఎస్ వెళ్ళను, నేను ఇండియాలోనే హాయిగా ఉన్నాను. సో నేను కూడా యూఎస్ వెళ్ళను, నేను కూడా ఇక్కడే ఉంటా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.